సిబిఎస్ఈ స్కూల్స్లో పిల్లల్ని చదివించాలి అంటే లక్షలు పెట్టి మనం చదువుని కొనాల్సిందే. సెంట్రల్ స్టేట్ డిఫెన్స్ నేవీలో పనిచేసే పిల్లలకు కాకుండా సివిలియన్స్ కూడా సిబిఎస్ఈ సిలబస్తో జస్ట్ నెలకి 500 రూపాయలు పే చేసి మీ యొక్క పిల్లల్ని చదివించే అవకాశం కేవీ స్కూల్స్ మాత్రమే చదువు కొనకుండా చదువుకునే అవకాశం మనకు కల్పిస్తున్నాయండి. 2026లో నోటిఫికేషన్ జనవరిలో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఏజ్ క్రైటీరియా గురించి మాట్లాడుకుందాం. నర్సరీ అయితే 3 to 4 years ఉండాలి, ఎల్కేజీ అయితే 4 to 5 years, యూకేజీ అయితే 5 to 6 years, ఫస్ట్ స్టాండర్డ్ అయితే 6 to 7 years ఉండాలి. సీట్ రావాలంటే మ్యాండేటరీగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, అది కూడా డిజిటల్ స్కానర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ పేరెంట్స్ ఆధార్ కార్డ్ ఉండాలి, పిల్లల ఆధార్ కార్డ్ 5 years లోపలికి అయితే బాల ఆధార్ కార్డ్, 5 years అబవ్ వాళ్ళకి బయోమెట్రిక్ చేసిన ఆధార్ కార్డ్. అండ్ మీరు స్కూల్ యొక్క 5 kilometers సరౌండింగ్స్లో ఉంటున్నారని చెప్పి అడ్రస్ ప్రూఫ్ మ్యాండేటరీగా సబ్మిట్ చేయాలి. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు 7 years సర్వీస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. సిఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈలో ఉన్న వాళ్ళు ఓబీసీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఎస్సీ, ఎస్సీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఓసీ వాళ్ళు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ లో ఉన్నట్టు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా మీ దగ్గర జాయినింగ్ అప్పుడు ఉండాల్సిన సర్టిఫికేట్స్ అండి. దీనికి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి ఒక వీడియోని చూసేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.